తెలంగాణలో ఆగస్టు 31 నాటికి నాటుసారా గంజాయి డ్రగ్స్ను తుదిముట్టించడానికి ఎక్సైజ్ శాఖ పోరాటం చేస్తుంది. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్, డిటిఎఫ్ టీంలు నిరంతరంగా దాడులు నిర్వహిస్తున్నాయి. బుధవారం రాత్రులు, గురువారం పలు ప్రాంతాలలో జరిపిన దాడుల్లో గంజాయి మొక్కలు, గంజాయి, నాటుసారాకు వినియోగించే సామాగ్రి పట్టుబడిందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ఆగస్టు 31 నాటికి నాటుసారా గంజాయి డ్రగ్స్ను తుదిముట్టించడానికి ఎక్సైజ్ శాఖ పోరాటం చేస్తుంది. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్, డిటిఎఫ్ టీంలు నిరంతరంగా దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రులు, గురువారం పలు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో గంజాయి మొక్కలు, గంజాయి, నాటుసారాకు వినియోగించే సామాగ్రి పట్టుబడిందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళ్తే మల్కజ్గిరి మచ్చబల్లారంలో 2.22 కిలోల గంజాయిని పట్టుకున్నారు. హుక్కా సెంటర్లో వినియోగించేందుకు వెళ్తున్న గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ సిఐ సుభాష్ సిబ్బంది పట్టుకున్నారని అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ తెలిపారు. ఈ కేసులో హేమంత్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మేడ్చల్ ఎక్సైజ్ పరిధిలోని దూలపల్లి ప్రాంతంలో సాత్విక్ స్టీల్ ఉద్యోగ స్థలంలో బీహార్కు చెందిన వికాస్ అనే వాచ్మెన్ స్వంత వినియోగానికి 4 గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన డిటిఎఫ్, ఎక్సైజ్ పోలీసులు వెళ్లి గంజాయి మొక్కలను పట్టుకున్నారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్కే ఫయాజుద్దీన్ తెలిపారు. నాంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ టీం 1.1 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారని అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. మల్కజ్గిరిలో రైల్వే స్టేషన్ ప్రాంతంలో 1.8 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో గ్రిల్ జోసెఫ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ తెలిపారు. భూపాల్పల్లి పరిధిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ పోలీసులు చాలా ప్రాంతాల్లో నాటుసారా తయారీ ప్రాంతాలను పరిశీలిస్తున్న క్రమంలో 5 కేసులు నమోదు చేసి 54 లీటర్ల నాటుసారాను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి శ్రీనివాస్ తెలిపారు.